ఫస్ట్ అతను పడుకున్నాడు. బస్ డ్రైవర్ అతను వచ్చి లేపాడు, ఫైర్ స్టార్ట్ అయిందని. సో ప్రైమరీలీ చిన్న ఫైర్ అనుకుని అది ఆపడానికి ట్రై చేశారు ఒక బస్ లో ఉన్న బబుల్ వాటర్ తో. ఆ లోపల ఫైర్ స్ప్రెడ్ అయినప్పుడు స్పేర్ డ్రైవర్ చెప్పేది ఏమంటే హీ ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాసెస్. అదే టైంలో బయట లోపల నుంచి కూడా వాళ్ళు గ్లాసెస్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్యాసేజ్ కొంతమంది రోడ్ మీద వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఒకరిద్దరు హెల్ప్ చేశారు ఈ గ్లాస్ బ్రేక్ చేయడానికి. ఆ లోపల ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో స్ప్రెడ్ అయ్యే లోపల ఎవరు బయట దూకారో వాళ్ళు బతికున్నారు. ఇంకా మాట్లాడదని మాట్లాడారు. అవును, పిల్లలు ఏమైనా ఉన్నారు సార్? బస్సు మొత్తం చెక్ చేయాలండి, మొత్తం చెక్ చేసి చెప్తాం. ఓకే, ఏ సమయంలో 3 o'clock వచ్చింది, 2:45 వచ్చింది, 3 అయింది దగ్గర. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు మేము అప్పుడే బయలుదేరాం, 3:30 బయలుదేరాం, ఇప్పుడు వస్తున్నాం, 7 అయింది. అంటే ఈ నలుగురితో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మాకు, 4 ఉన్నారు, 4 చనిపోయారు. అంటే మొత్తం ఒకే కుటుంబ సభ్యులు? తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు ఫ్రెండ్ ఫ్యామిలీ, మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. హైదరాబాద్ నుంచి వస్తాం. దీపావళికి వచ్చి ఓన్లీ వచ్చారు సరదాగా, నా కాడ ఉన్నారని వచ్చారు, ఇలా అయిపోయింది. అనుకోకుండా ఇలా ప్రమాదం జరిగింది. ఏం చేద్దామండి, వాళ్ళు 4 ఫ్యామిలీస్. మీ కుటుంబ సభ్యులే 4? తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ 4, వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ 4, తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ సేపు, వాళ్ళ ఫ్యామిలీ ఇదైపోయారు. ఏదైతే కర్నూలు దగ్గరలో జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరారా? కుటుంబ సభ్యులు వివరాలు కనుక్కుందాం. అక్క, మీ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారక్క? తమ్ముడు భార్య, పిల్లలు 2. ఏ ఊరక్క? నెల్లూరు. మాది హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు. బస్సు బెంగళూరే కదండి. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మృతి చెందారు? 4 సేపు, 4 ఇదైపోయారు. ఇప్పుడు వాళ్ళు సేఫ్ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా? ఉన్నారు, 3. తమ్ముడిన. అంటే మీరు బస్సులో ఉన్నారు? బస్సులో లైవ్ లో ఉన్నాయంత మాట్లాడదాం. మీరు అంటే ఇది ఏ టైంలో జరిగిందన్న? ఇది 2:45 నుంచి 3 మధ్యలో జరిగింది. ఎట్లా ఘటన జరిగింది? మీరు ఎట్లా తప్పించుకున్నారు? మేము ఎలా తప్పించుకున్నాం అంటే సౌండ్ వచ్చింది, ఫస్ట్ సౌండ్ వచ్చింది పెద్దగా. మేము ఏదో నార్మల్ పంచర్ అనుకున్నాము. తర్వాత ఎవరో ఫైర్ అవుతుంది, అలర్ట్ అవ్వమని చెప్పి వెనక బ్యాక్ సైడ్ ఎమర్జెన్సీ ఇది కొడుతున్నారు. మేము కూడా అలర్ట్ అయ్యాము. మా బ్రదర్ని కూడా లేపాను, నిద్రపోతున్నారు, వాళ్ళు లేపాను. వాళ్ళు వెనక వస్తున్నారు, మేము ముందు వచ్చాము, ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడికి వచ్చేపాటికి ఫుల్ ఫైర్ అయిపోయింది. నేను ఇక్కడ డోర్ పగలగొట్టేశాను. మనం చూడొచ్చు, ఆయనకు బాగా డోర్ పగలగొట్టే దాంట్లో పూర్తిగా గాయం కావడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స అనంతరము ఈ స్పాట్కి రావడం జరిగింది. ఈ స్పాట్లో అంటే ఎమర్జెన్సీగా రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం. ఎంతమంది బస్సులో ప్రయాణిస్తున్నారు? నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. 42 నెంబర్స్ అని అంటున్నారు. అందులో ఒక 15 నెంబర్స్ సేవ్ అయ్యారు అంత. మొత్తం అంటే పిల్లలు ఏమన్నా కొంత ప్రయత్నం అంటే అప్పుడు ఆర్తనాదాలు కొంత ఏమన్నా బయటకు వచ్చే ప్రయత్నాలు చేసినారా? చేసే ఛాన్సెస్ లేదండి, ఛాన్సెస్ అవ్వలేదు. ఫుల్ ఫైర్ అయిపోయింది, ఒకేసారి ఫైర్ అయిపోయింది. అంత 1 minute-లోనే అంత అయిపోయింది. అందరు నిద్రలోనే ఉన్నారు, మాక్సిమం అందరు నిద్రపోతున్నారు. సౌండ్ వచ్చినా కూడా నార్మల్ సౌండే అనుకున్నారు తప్ప ఇట్లా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఎమర్జెన్సీ డోర్ ఒక్కటే ఉన్నదా లేకుంటే ఎమర్జెన్సీ? అక్కడ ఫ్రంట్ డోర్ ఓపెన్ కాలేదండి, ఈ పొగ వల్ల తెలియదు ఎందుకో అది ఓపెన్ కాలేదు. ఇంకా మేము అందరం బ్యాక్ సైడ్ వచ్చాం, అక్కడి నుంచి బ్యాక్ సైడ్ వచ్చాం. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ కాకపోయాక ఈ డోర్ పగలగొట్టాను నేను. డోర్ పగలగొట్టి నాతో మా నలుగురితో పాటు ఇంకొక 3 అందులో నుంచి బయటకు వచ్చారు. నేను పగలగొట్టిన డోర్లో నుంచి ఇంకొక 4 వచ్చారు. మీ ఒక ఆయన హిందూపూర్ నుండి వచ్చి ఆయన కొంతమందిని కారులో తీసుకెళ్లాడు అంటున్నారు, అది వాస్తవమేనా? కొంత సేఫ్ గా మేము కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. నంద్యాల పోయే వ్యక్తి ఒక కారులో ఒక 6 మందిని సేఫ్ చేశాను, ఆయన తీసుకెళ్ళినాడు అన్నారు. లేట్ అయిపోయింది, ఆ బాబుకి పొగంతా వెళ్ళిపోయింది మా బాబుకి, అందువల్ల ఇబ్బంది పడుతున్నాడని మేము రిక్వెస్ట్ చేస్తే అతను వచ్చాడు. చిన్న పాప సేఫ్? సేఫ్, చిన్న గాయాలు ఏం కాదు, బాగున్నారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మిస్ అయ్యారండి, అదే ప్రాబ్లం. వీళ్ళంతా ఏ జిల్లాకు సంబంధించి? మేమంతా నెల్లూరు డిస్టిక్. హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. మేము ఉండేది బెంగళూరులోనే, మేము హైదరాబాద్కి లీవ్స్ ఉంటే వచ్చాము, మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా జరిగింది. ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్న ఆ సందర్భంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఎవరైతే బస్సులో ఉన్నటువంటి సాక్షి చెబుతూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో
ముందర డోరు తెరవకపోవడము, అదేవిధంగా బ్యాక్ డోర్ ద్వారా మేము పగలగొట్టుకొని గ్లాసు పగలగొట్టుకొని బయటకు రావడంతో చెయ్యిగానే గాయం కావడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ఏదైతే గాయమైందో ఆ గాయానికి సంబంధించి ఆ చేత్తో బలంగా కొట్టడంతో గ్లాస్ పగిలిపోయింది. అప్పుడు సురక్షితంగా బయటపడ్డామనేది ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో చెప్తున్న సందర్భం. ఇది కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా. అయితే ఈ కర్నూలు దగ్గర 20 కిలోమీటర్ పరిధిలో బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి గ్లాసు అద్దం పగలగొట్టుకొని ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు రావడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, ఆయన చెయ్యి కానీ గాయం కావడం జరిగింది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మొత్తం పూర్తిగా ఏదైతే చెయ్యి ఉందో చెయ్యి గ్లాసు పగలగొట్టడంతోనే బయటికి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనతో పాటు మొత్తం కుటుంబం 8 మంది వస్తున్నారు. 8 మందిలో 4 సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 4 సజీవ దహనం కావడం జరిగిందని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నెల్లూరుకి సంబంధించినటువంటి వాసి ప్రత్యక్షంగా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. అన్న, ఏం జరిగింది? ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? నైట్ ఏం జరిగింది? మేము నైట్ 10:30కి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 2:45, 3 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఇప్పుడు మీతో పాటు మీ వాళ్ళు మృతి చెందారు. ఎట్లా బయటపడ్డారు మీరు? మేము ఎట్లా బయటపడ్డామంటే అక్కడ ఎమర్జెన్సీ డోర్ దగ్గర డోర్ పగలగొట్టాను. డోర్ పగలగొట్టి 4గురిని సేవ్ చేశాను. ప్లస్ నాతో పాటు ఇంకొక 3 సేవ్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. ఎంతమంది ప్రయాణిస్తుండొచ్చు ఒక అంచనా? 42 మెంబర్స్. 42 మెంబర్స్లో ఎంతమంది సురక్షితంగా పడ్డారు మీ అంచనా? 15 15 మంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకా తర్వాత చూస్తే కానీ తెలియదు. నాకు తెలిసి 15 మంది అంతే. మీది ఏ ప్రాంతము, ఎక్కడి నుండి వస్తుంది? మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. మీది నెల్లూరు అన్నారు కదా. నెల్లూరు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మా కుటుంబ సభ్యులు 4, మొత్తం టోటల్ 8 మెంబర్స్. 4 సేవ్ అయ్యాం, 4 అక్కడ బస్సులో ఉండిపోయారు. వీళ్ళు బాధ చూడలేని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు మృతి చెందడము. ఒక మహిళ ఉంది, ఆమె పూర్తిగా ఆవేదనకు గురవుతుంది, ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తము రాష్ట్రాన్నే ఒక దిగ్భ్రాంతిని కలిగించేటువంటి ఘటన. ఇలాంటి ఘటన జరగడానికి ప్రధాన కారణం దీంట్లో ఎమర్జెన్సీ ఏదైతే ముందు డోర్ ఉంటుందో డోర్ ఓపెన్ కాకపోవడం ఒక ఘటన ఇది అనింది. అదేవిధంగా రాత్రి సమయంలో నిద్రమత్తులో ఉండడం కానీ ఒక కారణం అనేది చెబుతూ ఉన్నారు. ఏదైతే ఈ ఘటన ఉందో మొత్తం చూస్తే మాత్రం అసలు ఒక భయానికి గురయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా బస్ అంతా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఇప్పటికీ ఫైర్ ఇంజన్ ఇంకా వాటర్ కొట్టినప్పటికీ ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల అగ్గి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ముద్దలైన పరిస్థితి. ఏదైతే మనం ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, కలెక్టర్లు, అదేవిధంగా ఎంపీలు ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఎంపీ రావడం జరిగింది, ఎంపీ నాగరాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కర్నూలు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణంలో దాదాపు 40 మంది కావేరీ ట్రావెల్స్ ఎక్కినారు. అది అనుకోకుండా చిన్నటేగుడి దగ్గర కర్నూలు ప్రాంతం శివార్లో దురదృష్టవశాత్తు అది ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు దీంట్లో 40 మంది ప్రయాణిస్తున్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. అయితే మేము కావేరీ ట్రావెల్స్ నుంచి వాళ్ళ నుంచి అది లిస్ట్ అవుట్ తీసుకొని అక్కడ ఎక్కిన కాడ నుంచి దీంట్లో ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారని చెప్పేసి మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే 11 మంది క్షతగాత్రులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కర్నూలులో చేరారని చెప్పి తెలిసింది. అంతేకాక 3 మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. అంటే దాదాపు 14 మంది వాళ్ళు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎంతమంది నిజంగా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారనే డాటా లిస్టును తీసుకున్న తర్వాత సేకరించిన తర్వాత మనకు తెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఏదైతే ఎంపీ ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే గౌరవ్ చరిత గారు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తారు. లైవ్ ఇది ఏమైనా సమాచారం వచ్చిందాక ఎంతమంది ఏం కారణం? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే
ప్రైవేట్ బస్సు ఈరోజు బర్న్ కావడం జరిగింది. దీంట్లో దాదాపు 42 మంది దాకా ఉన్నట్లు సమాచారం అందింది. 22 మెంబర్స్ సేఫ్ అయినారు. మిగతా 20 మెంబర్స్ దాకా కాలిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి ఎవరైతే అబ్బాయి చేసినాడో బైక్ ఢీకొన్న అతన్ని కూడా చనిపోవడం జరిగింది. దీన్ని ఉన్న వాళ్ళకు మెరుగైన చికిత్స అందించి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేసి ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం అధికారులంతా దీనిలోనే ఉండడం జరిగింది. తప్పకుండా వారికి తగిన ప్రభుత్వం కూడా తప్పకుండా న్యాయం చేస్తుంది. మొత్తం ఇక్కడికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన మాత్రం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రభుత్వం కానీ వీరికి ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబాలకు కానీ ఖచ్చితంగా సహకారం అందిస్తామని చెబుతూ ఉన్నారు. దీని ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన మాత్రం విషాద ఘటన అని ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పారు. ఏదైతే మృతి చెందారో మృతుల కుటుంబాలకు కూడా మొత్తం పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఏం జరిగిందట మీకు వచ్చిన సమాచారం? అదే పొద్దున 3:30 ఆ ప్రాంతంలో ఇక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ బైక్ ని ఢీ కొట్టడము, ఆ బైక్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఫ్యూయల్ ట్యాంక్ ని ఢీ కొట్టడము, ఆ ఫ్యూయల్ ట్యాంక్ ని ఢీ కొట్టగానే అది పేలడము. మనకు అందరికీ తెలుసు ఫ్యూయల్ గనక అంటుకుంటే వితిన్ మినిట్స్ అదే అంటుకుంటుంది. అది ఆ టైంలో అందరూ ప్రయాణికులు పడుకొని ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు కొంతమంది అక్కడ విండోస్ బ్రేక్ చేసుకొని బయటపడడం జరిగింది. ఇప్పుడు వరకు దాదాపు 40 మంది ఉన్నారు ప్రయాణికులు. దాంట్లో 19 మందిని మేము అక్కడ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి సేవ్ చేయగలిగాము. ఇప్పుడు మాత్రం మీరు గమనిస్తే ఆ బాడీస్ పూర్తిగా కాలిపోవడంతో మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. కాబట్టి ఎవరు అనేది గుర్తించడము మేబీ ఇంకొక గంట 2 గంటల్లో తెలుస్తుంది. కానీ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇక్కడ జరుగుండకూడదు. చాలా బాధాకరమైన సంఘటన ఇది. అదే మొత్తానికి 40 మంది ఆల్మోస్ట్ 40 మంది ఉంటారు. దాంట్లో 19 మంది మాత్రం హాస్పిటల్లో ఉన్నారు. అంటే మిగతా వాళ్ళను ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాం మేము. మొత్తం ఇంకో 1-2 గంటల్లో మనకు తెలుస్తుంది. పాటు అనేక మంది పోలీసులు ఇక్కడికి వచ్చి మొత్తం పూర్తిగా సేకరణ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే కొంతమంది పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం జరిగింది సార్? ఈ ఘటన ఎట్లా జరిగింది? ఏ టైంలో జరిగింది? తెల్లవారుజామున సుమారుగా 2-3 గంటల మధ్యలో ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ముందున్న అంటే సేమ్ రూట్లో ముందు వెళ్తున్న మోటార్ సైక్లిస్ట్కి డాష్ ఇచ్చి అట్లాగే ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది ఆ స్కూటర్లో ఉన్న పెట్రోల్ మోస్ట్ ప్రాబబ్లీ అదే అయి ఉండొచ్చు. ఆ పెట్రోల్ కింద ఉన్న రోడ్డుకి తర్వాత బస్సు రాపిడికి ఎక్స్ప్లోడ్ అయ్యి మంటలన్నీ కూడా వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించే సందర్భంలో నిద్రలో ఉన్న వాళ్ళు కొంతమంది అకస్మాత్తుగా లేచి ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పరారీ అయిపోయాడు. ఇంకొక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సపోర్ట్ డ్రైవర్, ఆ డ్రైవర్ గారు మిగతా ఉన్న ప్యాసింజర్స్ ముందుగా అలర్ట్ అయిన ప్యాసింజర్స్ అందరూ కూడా సుమారు ఒక 15-16 మంది దాకా ఇప్పటిదాకా కిందికి ఎస్కేప్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కొంత మైనర్ ఇంజురీస్తో బయటపడడం జరిగింది. రిమైనింగ్ దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా అది పూర్తిగా ఇంకా అంచనాకు రావాల్సి ఉంది. 20 మెంబర్స్ దాకా ఈ బయటికి రాలేక ఆ మంటల్లో చిక్కుకొని అందరూ కూడా చనిపోయినట్లుంది. ఇది ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే బ్రేకులు వేసి ఆపకుండా అట్లాగే కొంత ముందుకు తీసుకొని రావడం వల్ల రోడ్డుకి తర్వాత స్కూటర్కి రాపిడి వలన మంటలు ఎక్స్ప్లోడ్ అయ్యి ఆ పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అంతా కూడా ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యి ఆ ఎక్స్ప్లోజన్ వలన మొత్తం బస్సు చుట్టూ కూడా మంటలు వ్యాపించి ఆ మంటల తీవ్రతకు ఈ 20 మంది దాకా చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా అన్ని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాము. కర్నూలు జిల్లా ఎస్పీ గారు అయితేనేమి, అదేవిధంగా
కర్నూలు రేంజ్ డీఐజీ గారు అయితేనేమి నేరస్థలాన్ని సందర్శించి ఇక్కడే నేరస్థలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. దీని పూర్తి ఫిర్యాదు నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్నారు. మొత్తం ఈ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారనే ప్రాథమిక సమాచారం వచ్చింది. ఎంతమంది సురక్షితంగా బయటపడినారు, ఏ ప్రాంతం వాళ్ళు బయటపడినారు అనేది మీకు వచ్చిన సమాచారం? ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న అతనైతే హైదరాబాద్, అతని ఫ్యామిలీలోనే ఇద్దరు భార్యాభర్తలు, అతని తమ్ముడు, అతనికి సంబంధించిన తమ్ముడి భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పేసి అంటున్నారు. సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా వారికి సంబంధించిన వివరాలు 39 మెంబర్స్ టికెట్ బేసిస్ పైన పోతున్నారు. ఆ 9 మెంబర్స్ కాకుండా పిల్లలు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఈ బస్సు డ్రైవరు, సపోర్ట్ డ్రైవరు, వీళ్ళతో కలిసి 41 మెంబర్స్ ఉన్నారు. చిన్నపిల్లలు కాకుండా 41 మెంబర్స్ దాకా ఉన్నారు. అందులో ఇప్పుడు ఒక 15 మెంబర్స్ దాకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు రిమైనింగ్ ఒక 20 మెంబర్స్ దాకా చనిపోవడం అనేది జరిగింది. కొంతమంది ఎవరైతే చికిత్స పొందిన వాళ్ళు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు అనేది సమాచారం అంటుంది. అది అసర్టైన్ చేసుకోవాలా, ఎంతమంది గమ్యస్థానానికి చేరుకున్నారు, ఎంతమంది ప్రాథమిక చికిత్స తీసుకొని వెళ్ళిపోయారు అనేది అసర్టైన్ చేసుకోవాలా. ఇప్పటికైతే ఒక 15 మంది పేర్ల దాకా మా వాళ్ళు అసర్టైన్ చేసుకున్నారు. ఏదైతే ఈ ఘటనకి సంబంధించి టూ వీలరు ఢీకొనడము, టూ వీలర్ ఢీకొనిన తర్వాత బస్సు ఏదైతే ఢీకొనిందో అక్కడే ఈ బస్సు నిలిపివేసింటే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకునేది కాదు అనేది పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య చెబుతున్న సందర్భం. మొత్తం ఇక్కడ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిశీలన చేస్తున్నారు. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైనే ఉన్నారు. 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారంతా ఎంతమంది మృతి చెందారు అని పూర్తిగా డేటా రావాల్సి ఉంది. అది దాదాపు పిల్లలు, ఒక చిన్నారి కూడా సురక్షితంగా బయటపడింది అనేది గత 10 నిమిషాల క్రితం 10 టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడిన సందర్భంలో తన కుటుంబ సభ్యులు చిన్నారి సురక్షితంగా చిన్న గాయాలతో బయటకు రక్షించుకున్నామనేది చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన మాత్రం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనేది ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఒక అంచనా వేయడం జరిగింది. ఏదైతే ఈ టూ వీలర్ని ఢీకొనిన తర్వాత టూ వీలరు ఘటన ఏదైతే ఆ ప్రాంతం ఉందో అక్కడే